సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టీ వర్త్ రూపీస్ 126 per kg and 135 rupees per kg are mixed with the third variety in the ratio 1:2. If the mixture worth rupees 153 per kg, the price of the third variety per kg will be అన్నాడు అనమాట. అంటే ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ టీ, T1, T2, T3 అనేటివి ఉన్నాయన్నమాట. అవి 1:2 రేషియోలో మిక్స్ చేశారు. అంటే ఇది x kg మిక్స్ చేసి ఇది కూడా x kg, ఇది 2x kgs మిక్స్ చేశారనమాట. అయితే టోటల్ మిక్చర్ వెయిట్ ఎంత అవుతుంది, టోటల్ వెయిట్ ఎంత అవుతుంది మిక్స్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 4x kgs అవుతుంది. అయితే ఫస్ట్ రకం వచ్చేసి 126 రూపీస్ పర్ కేజీ, సెకండ్ వచ్చేసి 135 రూపీస్ పర్ కేజీ. ఇది ఏ అనుకుంటాను, ఇది ఏ అనేది మనం కనుక్కోవాలి. మిక్స్ చేసిన తర్వాత టీ వర్త్ మనకి ఎంత అవుతుంది, 153 రూపీస్ పర్ కేజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 4x × 153 ఈజ్ ఈక్వల్ టు 126x, అంటే 126 ఇంటూ ఫస్ట్ వెరైటీ ఆఫ్ టీ, అలాగే సెకండ్ వెరైటీ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ప్లస్ 2x ఇంటూ ఏ థర్డ్ వెరైటీ ప్రైస్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేసి 612x ఈజ్ ఈక్వల్ టు ఇది 261 అవుతుంది, 261x అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ 2x ఇంటూ ఏ. సో 2x ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది సాల్వ్ చేస్తే 315, అంటే 612x మైనస్ 261x 351x అవుతుంది. x క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు 351/2. సో ఇది 175.5 అనేది వస్తుంది అనమాట. సో ఈ 175.5 అనేది మనకి థర్డ్ వెరైటీ ఆఫ్ మిక్చర్ టీ ప్రైస్ అనమాట.